రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరుతో దాదాపు 7,000 కోట్ల రూపాయల పైచిలుకు కుంభకోణానికి వైసీపీ నేతలు పాల్పడ్డారని అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం పట్టణంలోని బీటీపీ లేఅవుట్లో మన ఇల్లు మన గౌరవం పేరుతో లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్ణంగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా గృహాలు మంజూరైన లబ్ధిదారులకు 2025 మార్చి 31 నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని కోరారు. ఎందుకంటే ప్రజల డబ్బు పేదల పేరు చెప్పి డబ్బులు కాజేయడం అనేది నిజంగా వాళ్ళు తినే అన్నం కూడా వాళ్ళ ఒంటికి వంటదు. పేదల పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచేసినారు. ఇదే రాయదుర్గంలో వైసీపీ నాయకులు, వీళ్ళ హౌసింగ్ వాళ్ళు వైసీపీ నాయకులు కలిసి కంప్లీట్ అయినట్లు చూపించి బిల్లులన్నీ భోంచేసినారా ఏమనేది కూడా తేలుద్దాం. ఖచ్చితంగా పేదలకు ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడుతాం. మీ డబ్బులు ఎవరు తిన్నా ఖచ్చితంగా కక్కిస్తామని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మన ఇల్లు మన గౌరవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్ణంగా ఉన్న పేదల పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా రాయదుర్గం పట్టణంలో వివిధ పథకాల కింద ఇల్లు పొంది పూర్తి చేసుకొని లబ్ధిదారులను సమావేశపరిచి 2025 మార్చి 31 లోపల ఈ ఇళ్ల నిర్మాణ పనులు